హౌ యూస్ఫుల్ ఆర్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్? అంటే మీరు మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఎంతవరకు మీకు ఉపయోగకరం? మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యి నిజంగా ఆ టెస్టులు రాస్తారా? ఆర్ 1, 2 టెస్టులు రాసి ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇప్పుడు వద్దులే ఇంకా తర్వాత చూసుకుందాం అన్నట్టుగా వదిలేస్తారు. అనేది పక్కన పెడితే, మీరు ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో, ఆ సిద్ధమైనప్పుడు మీ అంతట మీరు సెల్ఫ్ స్టడీ అప్రోచ్ టు ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? అంటే ఆన్సర్ రైటింగ్ మీకు కంపల్సరీ. ఇక అన్‌అవాయిడబుల్. సో, కాబట్టి ఆన్సర్ రైటింగ్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అది టెస్ట్ సిరీస్ ద్వారా చేస్తారా? మీ అంతట మీరే చేసుకుంటారా? సో, ఈ కాంటెక్స్‌లో ఒక యూపీఎస్సీ ఆప్షనల్ సెలక్షన్ సింపోజియం 2025 అనేది ఒకటి నిర్వహిస్తున్నాం. యూపీఎస్సీలో 500 మార్క్స్ వెయిటేజ్ ఉన్నటువంటి ఈ ఆప్షనల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో, దానికోసం ఒక 1 వీక్ పాటు ఈ ఆప్షనల్ సింపోజియం ఉంటుంది. తెలుగు లిటరేచర్, పీఎస్ఐఆర్, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ అన్నిటి మీద ఈ సింపోజియం ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వడానికి అంటే 30th జూన్ నుంచి 6th జూలై వరకు ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ దీనికి అటెండ్ అవ్వాలంటే ఇక్కడున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. రిజిస్టర్ చేసుకోండి. సో, ఆన్సర్ రైటింగ్ స్టెప్స్ ఏంటి? అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి సంబంధించి. ఇప్పుడు ఒక పీవైక్యూ తీసుకొని ఆ క్వెషన్స్ చూడండి ఫస్ట్. చూసినప్పుడు అండర్‌స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వెషన్. అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ మీరు తీసుకున్నప్పుడు ఏదైనా ఒక పేపర్, ఒక సబ్జెక్ట్ సపోజ్ ఒక 2023లో జీఎస్ 1లో, జీఎస్ 2లోనో ఒక క్వెషన్ తీసుకోండి. బ్లైండ్‌గా పికప్ చేయండి. పికప్ చేసి అందులో ఆ క్వెషన్‌లో అసలు బేసిక్ డిమాండ్ ఏంటి అర్థం చేసుకోండి. ఆ తర్వాత కంటెంట్ ఏమి రాయాలో చూసుకోండి. దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలో ప్లాన్ చేయండి. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టండి. అండ్ ఈ కంటెంట్‌తో పాటు స్పీడ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే 3 అవర్స్‌లో మనం ఒక్కొక్క క్వెషన్‌కి 8-12 నిమిషాల్లో ఆన్సర్స్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్పీడ్ కూడా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో, అండర్‌స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వెషన్ అంటే ఇప్పుడు, ఇప్పుడు సపోజ్ 2023 జీఎస్ 1లో ఇచ్చినటువంటి ఒక క్వెషన్ చూద్దాం. ఎక్స్‌ప్లెయిన్ వై సూసైడ్ అమాంగ్ ద యంగ్ వుమెన్ ఈస్ ఇంక్రీజింగ్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. ఇది క్వెషన్. 150 వర్డ్స్‌లో ఆన్సర్ రాయాలి. 10 మార్క్స్ క్వెషన్. ఇందులో మామూలుగా దీనికి వదిలిపెడితే దీని మీద ఎస్సే కూడా రాయొచ్చు. కానీ 150 వర్డ్స్‌లోనే ఆన్సర్ రాయాలి. సో, ఇక్కడ క్వెషన్ డిమాండ్ ఏంటి? దీనికి మనం ఫస్ట్ వి హావ్ టు ఐడెంటిఫై ద కీవర్డ్స్. కీవర్డ్స్ ఏంటి? సూసైడ్, యంగ్ వుమెన్. ఇక్కడ మొత్తం లేడీస్ అందరి గురించి చెప్పట్లే. ఓన్లీ ఫస్ట్ యంగ్ వుమెన్ ఎవరైతే ఉంటారో బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 15-40 ఆ టైప్ అనుకోండి. సో, ఈ సూసైడ్స్ పెరుగుతున్నాయి. దీనికి కారణాలేంటి? సో, సూసైడ్ జనరల్ ఫ్యాక్టర్స్ సైకాలజీలో చెబుతారు. యంగ్ వుమెన్ అనేటటువంటిది ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఎలిమెంట్. సో, యంగ్ విమెన్‌లో సూసైడ్స్ పెరగడానికి రీజన్స్ ఏంటి? ఇది క్వెషన్. సో, ఇక్కడ క్వెషన్ ట్యాగ్ ఏంటి? అంటే ఎక్స్‌ప్లెయిన్ వై అనేది ఇక్కడ క్వెషన్ ట్యాగ్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎక్స్‌ప్లెయిన్ ద రీజన్స్ ఫర్ ద సూసైడ్స్. అది మెయిన్ బాడీలో మేజర్‌గా ఉండాల్సినటువంటి పాయింట్. సో, కంటెంట్‌లో ఏముండాలంటే క్రియేటివ్ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ఉండాలి. సో, మీకు సపోజ్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ ప్రిపేర్ కాలేదు. డైరెక్ట్‌గా మనమైతే ప్రిపేర్ కాము. సడెన్‌గా కరెంట్ ఇష్యూస్‌ని ఆధారంగా చేసుకొని ఈ క్వెషన్ ఇచ్చారు. కాబట్టి మనం ఆన్సర్ క్రియేటివ్‌గా ప్రెజెంట్ చేయగలగాలి. అది తప్పై ఉండకూడదు. కరెక్ట్ కూడా కాకపోవచ్చు. అండ్ అంటే స్పెసిఫిక్‌గా మనకి ఒక బై హార్టెడ్ ఆన్సర్ కాకపోవచ్చు. కాబట్టి మీరు చూపించాల్సినటువంటి డైమెన్షన్ ఇది ఏంటి? కంపల్సరీగా ఇవి ఉండాలని కాదు, అన్నీ ఉండాలని కాదు. కొన్ని ఉన్నా సరిపోతుంది. హిస్టారికల్ డైమెన్షన్, ఎథికల్, ఎకనామిక్, టెక్నాలజికల్, పొలిటికల్, జియోగ్రఫికల్. సో, ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ ఒక ప్రెజెంట్ చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో ప్లాన్ చేయండి. స్ట్రక్చర్ దేర్ షుడ్ బి ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్‌లో కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వెషన్ రాయండి. అంటే ఆ క్వెషన్ ఏ కాంటెక్స్ట్‌లో ఎగ్జామినర్ ఇవ్వడానికి మోటివేషన్ వచ్చింది. అండ్ తర్వాత మెయిన్ బాడీ కాన్సెప్చువలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ క్వెషన్‌లో ఈ కాన్సెప్చువలైజేషన్ ది సూసైడ్స్ అమాంగ్ ద యంగ్ వుమెన్ రీజన్స్. ఆ రీజన్స్ అనేది కాన్సెప్చువలైజేషన్. అండ్ కంక్లూజన్ అనేది వే ఫార్వర్డ్ రూపంలో ఉండాలి. అంటే యూ హావ్ టు సజెస్ట్ సమ్ సొల్యూషన్స్ ఇన్ ది కంక్లూజన్. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది.
సో ఇంట్రడక్షన్‌లో ఏముండాలి? కాంటెక్స్ట్ ఆఫ్ ద క్వెషన్. వై సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అమాంగ్ ద యంగ్ వుమెన్. ఇది కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2022లో ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 11 నుంచి 2021కి మధ్య కాలంలో ప్రతి 1,00,000 మంది మహిళల్లో పెరుగుతున్నటువంటి సూసైడ్స్ సంఖ్య అంటే 12.7% ఇన్ 2011 టు 17.5% ఇన్ 2021 ఫర్ ఎవ్రీ 1,00,000. ప్రతి 1,00,000 మందికి ఇన్ని సూసైడ్స్ పెరిగిపోతూ వచ్చినాయి. సో ఇక్కడ యంగ్ వుమెన్ అనే దాన్ని కూడా మనం రిఫర్ చేస్తాం. యంగ్ వుమెన్ అంటే ఏంటి? 15-39 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు. సో వీళ్ళు సూసైడ్‌లు చేసుకుంటున్నారు. ఈ సూసైడ్‌ల సంఖ్య పెరుగుతుంది అనేది ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్. ఇది ఇంట్రడక్షన్‌లో ఒక 4-5 లైన్స్‌లో మెన్షన్ చేయాలి. ఇక మెయిన్ బాడీలో 20-30 లైన్స్. కాన్సెప్చువలైజింగ్ అంటే ఏం రాయాలి? ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అంటే ఏంటి? ఈ ఎకనామిక్ యాస్పెక్ట్స్‌లో నేనేదో మిస్ అవుతున్నాను అనేటటువంటి ఒక భయం. ఇది కెరియర్ భయం కావచ్చు, ఉద్యోగాలు లేకపోవడం కావచ్చు. ఇలాంటి భయానికి సంబంధించినటువంటిది ఎకనామిక్ యాస్పెక్ట్. అంటే మేజర్‌గా నాకు ఉద్యోగం వస్తుందో రాదో అనేటటువంటి భయం. కెరియర్ బాగుంటుందో లేదో అనేటటువంటి భయం. అండ్ సోషల్ ఫ్యాక్టర్స్, పాట్రియార్కల్ నేచర్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో ఈ అంటే దేర్ ఇస్ ఎ పారాడాక్స్ ఇన్ ద ట్రాన్సిషన్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. సో భారతదేశ సమాజంలో ఒక పారాడాక్సీ నడుస్తుంది. కాంట్రడిక్టరీగా ఏమవుతుందంటే ఒకవైపు ఏమో పేరెంట్స్ దగ్గర ఉన్నంత కాలమేమో పేరెంట్స్ ఏం నేర్పిస్తారంటే నీకు ఫ్రీడమ్ ఉంది. నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. నీ కెరియర్ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ నేర్పిస్తారు. బట్ రేపు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ఈ పాట్రియార్కల్ నేచర్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్‌లో తన స్వేచ్ఛని కోల్పోయినటువంటి ఫీలింగ్. సో ఇటువంటి పరిస్థితుల్లో వల్నరబిలిటీ పెరుగుతుంది. మ్యారేజ్ ఫెయిల్యూర్స్ జరుగుతున్నాయి. తర్వాత సైకలాజికల్ ఫ్యాక్టర్, డిప్రెషన్ డ్యూ టు ద లోన్లీనెస్. అంటే దో ద పర్సన్ ఈజ్ ఇన్ ద మిడెస్ట్ ఆఫ్ సో మెనీ పీపుల్ బట్ స్టిల్ షీ ఈజ్ ఎ లోన్లీ పర్సన్. ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ రాయక్కర్లేదు. ఈ డిప్రెషన్ డ్యూ టు ద లోన్లీనెస్ అని ఒక పాయింట్ రాస్తే మెన్షన్ చేస్తే చాలు. ఇక పర్సనల్ ఆస్పెక్ట్స్‌లో ఫెయిల్యూర్ ఆఫ్ లవ్ అఫైర్స్. టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సెస్. తర్వాత ఎథికల్ డైమెన్షన్‌లో డ్రగ్ అబ్యూస్. పొలిటికల్ డైమెన్షన్‌లో ఇనాడిక్వేట్ పాలిసీ మెజర్స్ టు డీల్ విత్ ది సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఇలా మనం మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత కంక్లూజన్‌లో వే ఫార్వర్డ్ రాయాలి. ఒక 4-5 లైన్స్. సో ద నీడ్ ఫర్ డీలింగ్ విత్ ద ఇష్యూ యాస్ ఎ సోషల్ క్యాటాస్ట్రఫీ రాదర్ దెన్ పర్సనల్. సూసైడ్ అనేది వ్యక్తిగత వ్యవహారం అనే వదిలేయకూడదు. దీన్ని ఒక సోషల్ డిజాస్టర్ లాగా, సోషల్ క్యాటాస్ట్రఫ్ లాగా దీన్ని పరిగణించాలి. అంటే ఒక సామాజికంగా వచ్చినటువంటి విపత్తిది. ఈ సామాజిక విపత్తు కాబట్టి దీన్ని ఒక మల్టీ ప్రాంగ్డ్ మెజర్స్ అనేవి కావాలి. మల్టీ ప్రాంగ్డ్ మెజర్స్ అంటే అనేక కోణాల్లో సొసైటీలో ఎన్‌జీఓలు, తర్వాత కుటుంబం, ఫ్యామిలీ సిస్టమ్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. తర్వాత గవర్నమెంట్ పాలిసీ కావాలి. అంటే మహిళలకి యాస్ సూన్ యాస్ దే ఫినిష్ దేర్ ఎంప్లాయ్‌మెంట్, ఎడ్యుకేషన్ దే షుడ్ బి ప్రొవైడెడ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ సపోర్ట్. ఇలాంటి పరిస్థితులన్నీ ఉండేటటువంటి అంశాలని ఇన్కార్పొరేట్ చేస్తూ ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్‌లో రాయాలి. సో రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇట్స్ లైక్ ఎ వార్. అంటే ఇదొక బ్యాటిల్ లాంటిది, యుద్ధం లాంటిది. యూ కెనాట్ విన్ ద బ్యాటిల్ వితౌట్ ఫైటింగ్ యాక్చువల్లీ వన్. అంటే నువ్వు యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాలి. సో అంతే తప్ప గ్రౌండ్‌కి బయట కూర్చొని నువ్వు 6 కొట్టాలి, ఈ బాల్‌కి ఇలా కొట్టాలి అనేటటువంటి పద్ధతుల్ని రికమెండ్ చేస్తే సరిపోదు. నువ్వు గ్రౌండ్‌లో దిగి ఆడితేనే ఆడినట్టు లెక్క. లేకపోతే గ్రౌండ్ బయట ఉంటే గ్రౌండ్ బయట ఉన్నట్టే ప్రేక్షకుడిగానే మిగిలిపోతావు. సో యూ కెనాట్ మాస్టర్ ది ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ వితౌట్ యాక్చువల్లీ రైటింగ్ ది ఆన్సర్స్. ఈ ఆన్సర్ రైటింగ్ అనే ఒక కళ, దీని మీద నీకు పట్టు రావాలి అంటే నువ్వు యాక్చువల్‌గా ఆన్సర్ రైటింగ్ చేయాలి. సో మీరు సోర్స్ ఏం తీసుకోవాలి మరి దీనికి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ 2014 నుంచి 2023 వరకు తీసుకొని 10 పేపర్లు ఉన్నాయి. 10 ఇయర్స్ ఉన్నాయి. 10 ఇంటూ 4 అంటే ఒక 40 పేపర్స్. మీరు రోజుకి లేకపోతే 2 రోజులకి ఒక పేపర్ రాసినా గానీ 80 రోజుల్లో మీరు మొత్తం అన్ని పేపర్లకి ఆన్సర్ రాస్తారు. సో ఫర్ మోర్ సెల్ఫ్ హెల్ప్ సపోర్ట్ వి ఆర్ కండక్టింగ్ ఎ 7 అవర్స్ ఫ్రీ ఆన్సర్ రైటింగ్ మ్యారథాన్ 23rd June 2024 10 AM to 5 PM which is useful for group 1 and UPSC both.
యూపీఎస్సీకి మామూలుగా ఉపయోగపడుతుంది. గ్రూప్ వన్‌కి ఉపయోగపడుతుంది. అండ్ దీనికి అటెండ్ కావడానికి మీకు ఇక్కడ క్రింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి. అటెండ్ అవ్వదలుచుకున్న వాళ్ళు.